Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So as usual నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ మనం ఎర్త్ క్వేక్స్ గురించి మణిపూర్లో వచ్చినటువంటి భూకంపం గురించి మాట్లాడాము. సో అందులో P waves are body waves while S waves are surface waves. రివర్స్ ఇచ్చినట్టున్నాం. సెకండ్ సర్ఫేస్ వేవ్స్ ఆర్ మోర్ డిస్ట్రక్టివ్, అంతే కదా, ఉపరితలం మీద కదిలేటటువంటి కంపనాల వలనే కూలిపోతుంటాయి. సో ఆన్సర్ ఈజ్ 2. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి మళ్ళా వచ్చింది 2019లో దాదాపుగా ఒక 5-6 నెలల పాటు మనల్ని సావగొట్టి ఇళ్లలోనే కూర్చోబెట్టి వన్ టైం లైఫ్ ఎక్స్పీరియన్స్ అంటారే, జీవితంలో ఒకేసారి అనుభవపూర్వకంగా ఉంటాయి కొన్ని విషయాలు. నాకు తెలిసి 21st సెంచరీలో గత ఒక 100 సంవత్సరాలు అంటే మనకి గతంలో మహమ్మారి 1917 ఆ ప్రాంతంలో వచ్చింది, 1917, 1918. సో అప్పుడు స్పానిష్ ఫ్లూ అని ఇలాంటిదే సేమ్ డిసీజ్. అప్పుడు కూడా ఇట్లానే అందరిని ఇళ్లలో కూర్చోబెట్టారు, గుడ్డ మాస్కులు వేశారు. దాదాపుగా భారతదేశంలో ఒక 1,30,00,000 మందో 1,40,00,000 మందో చనిపోయారు. కానీ ఇప్పుడు కోవిడ్ని చాలా అద్భుతంగా అరికట్టింది ప్రభుత్వం. దాదాపుగా ఒక 5 లక్షలు 6 లక్షల వరకు మాత్రమే ఎందుకన్నాను అంటే మిగతా దేశాలు అంతకన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు మళ్ళీ ఈ కోవిడ్ వేరియంట్ వచ్చింది. అయితే దీనికి భయపడాలా లేదా? ఎందుకంటే మన న్యూస్ ఛానల్స్ ఉంటాయి కదా, చాలా భయపెట్టేస్తూ ఉంటారు. ఇంకొచ్చేసింది, మనం అందరం అన్నీ సర్దేసుకోవాలి, వెళ్ళిపోవాలి, ఏదో జాంబీ డిసీజ్ వచ్చినంతలో ఇస్తారు వీళ్ళు. సాధారణంగా ఏవైనా కొన్ని వైరస్లు మహమ్మారి అంటే దీన్నే పాండమిక్ అని అంటూ ఉంటాం, అవి వచ్చినప్పుడు వాటి తాలూకా వేరియంట్స్ ఎండమిక్స్గా లోకల్ లెవెల్స్లో మ్యూటేట్ అయ్యి వస్తూనే ఉంటాయి. ఉదాహరణకి ఒకప్పుడు జలుబు చాలా పెద్ద వ్యాధత, ఎప్పుడు ఒక 500-600 సంవత్సరాల క్రితం. కానీ ఇప్పుడు రకరకాల మార్గాల్లో ఈ జలుబు వస్తూనే ఉంటుంది. సో న్యూమోనియా అని ఇంకొకటని వస్తూనే ఉంటాయి. అలా ఈ కోవిడ్ కూడా కొత్తగా మ్యూటేషన్ చెంది అంటే పరిణామం చెంది అది రకరకాల మార్గాల్లో వస్తూ ఉంటుంది. కానీ ఫస్ట్ వచ్చిన వేరియంట్ కన్నా ఇది డేంజరస్ కాదు. అందుకే దీనివల్ల చనిపోయే వ్యక్తులు చాలా రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నటువంటి వ్యక్తులే చనిపోతారు తప్ప సాధారణంగా చనిపోయేటటువంటి అవకాశాలు ఉండవు. ఎందుకంటే బాడీలో కొంత హెర్డ్ ఇమ్యూనిటీ ఉంటుంది, వీటిని ఎలా ఫైట్ చేయాలనేది బాడీకి తెలుస్తుంది. కానీ ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఈ న్యూ JN.1 వెరైటీ ఆఫ్ కోవిడ్ కేసెస్ 3 రాష్ట్రాల్లో చాలా ప్రబలంగా వచ్చాయి. ఒకటి కేరళ, అలాగే రెండవది కొంత వరకు కర్ణాటక, తమిళనాడులో కూడా వచ్చాయి. ఈవెన్ కేరళలో ఒక 3 ఎంతమంది మరణించారు కూడా. దేశవ్యాప్తంగా 5 మరణాలు సంభవించాయి. అయితే వీటికి భయపడాల్సినటువంటి అవసరం లేదని మాత్రం చెప్తున్నారు, ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా. సో దీనికి సంబంధించి మనం న్యూస్లోకి వెళ్తే JN.1 ఒమిక్రాన్ లాస్ట్ టైం వెరైటీ ఒకటి వచ్చింది ఒమిక్రాన్, దీని తాలూకా సబ్లీనియేజ్ అంటే దీని కుటుంబానికి చెందిందనమాట ఇది. సో COVID-19 కేసెస్ సింగపూర్, హాంకాంగ్, చైనా, థాయిలాండ్లో వచ్చాయి. ఈ దేశాల్లో చాలా ప్రబలంగా వస్తుంది. ముఖ్యంగా హాంకాంగ్లో అయితే చాలా వేగంగా వచ్చాయి, వేలల్లో వస్తున్నాయి కేసెస్. సో వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని డెసిగ్నేట్ చేసింది. సాధారణంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ రకరకాల వేరియంట్స్ని రకరకాల పేర్లతో ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటుంది. సో వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదంటే వేరియంట్స్ ఆఫ్ డేంజరు ఇట్లాంటివి ఉంటాయన్నమాట. కాబట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి ఈ డెసిగ్నేషన్ పెద్ద ప్రమాదకరం కాదు అనేది అయితే చెప్పచ్చు. అయితే దీని ఆరిజిన్ చూస్తే ఒమిక్రాన్ BA.2.86 అని ఒకటి ఉంది, దీన్నే పిరోలా అని అంటారు. ఇది ఒక టైప్ ఆఫ్ వేరియంట్. ఇది ఆగస్ట్ 2023లో బయటపడింది. ఇది బేసికల్గా ఏంటంటే మీ అందరికీ ఈ యొక్క కోవిడ్ తెలుసు కదా, కోవిడ్ పైన ఇట్లా కొన్ని స్పైక్స్ ఉంటాయి, ఏదో ముళ్ళపందుకు ఉన్నట్టు. ఈ కోవిడ్ స్పైక్స్ ఏదైతే ఉన్నదో ఇలా 30 స్పైక్ ప్రోటీన్స్ రకరకాల మ్యూటేషన్స్ చెందుతాయి, పరిణామ క్రమంలో మారుతూ ఉంటాయి. సో ఇమ్యూన్ సిస్టమ్ని అంటే మన లోపల ఉన్నటువంటి రోగనిరోధక శక్తిని ఇవి ఎలాగోలా తప్పించుకొని బాడీలోకి వెళ్ళి వాటి తాలూకా సంతతిని పెంచుకునే ప్రయత్నం చేస్తాయి. దట్ ఈస్ వాట్ వైరస్ ఈజ్ ఆల్ అబౌట్. అందులోని RNA, DNA అని ఉంటుంది. సో DNA ద్వారా వచ్చినటువంటి వైరస్ని అరికట్టడం ఈజీ, కానీ RNAని అరికట్టడం అంత ఈజీ కాదు. మీకు అందుకే చూడండి, ఎయిడ్స్ వ్యాధి ఉంటుంది, HIV అని అంటాం, హ్యూమన్ ఇమ్యూనో వైరస్. దీనికి ఇప్పటివరకు క్యూర్ కనుక్కోలేకపోయారు. ఎందుకు? అలాంటి అదేంటంటే మీరు ఒక క్యూర్ కనుక్కున్నా అది మ్యూటేట్ అయిపోతూ ఉంటుంది. సో న్యూక్లిక్ యాసిడ్ మనం DNA, RNAల గురించి చదువుకుంటాం కదా, మళ్ళీ ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళట్లేదు. రైబోన్యూక్లిక్ యాసిడ్ ఇట్లాంటివన్నీ చదువుతాం. సో అదేంటంటే DNAకి RNAకి ఉన్నటువంటి చిన్న తేడా, ఇది అంత తొందరగా మారదు, కానీ ఇది ప్రతిసారి మ్యూటేట్ అవుతూ ఉంటుంది, తన తాలూకా నిర్మాణాన్ని మార్చుకుంటూ ఉంటుంది. సో
ఇందులో కీ ఫ్యాక్ట్స్ కనుక మనం చూస్తే ఒక కొత్త కోవిడ్-19 సబ్ వేరియంట్ వచ్చింది. దాన్ని NB1.8.1గా ఐడెంటిఫై చేశారు. ఒమిక్రాన్ JN1 లీనియేజ్కి సంబంధించింది. చాలా న్యూస్ ఛానల్ JN1 అని చెప్పేస్తున్నాయి. JN1 ఆల్రెడీ ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి వేరియంట్ NB1.8.1. మన ఫోన్ నెంబరే మనకు గుర్తుండదు. ఈ నెంబర్లన్నీ మనకు యాడ్ గుర్తుంటాయి కాబట్టి వదిలేసేయండి. సో ఇది ఎలా వస్తుంది అంటే దీని యాన్సిస్టర్ ఒకటి ఉంది, అంటే దీనికి ఇంకా పూర్వీకులు ఉన్నారు, XDV 1.5.1 అని. సో ఇందులో తనని తాను మార్చుకొని రకరకాల తన RNA స్ట్రక్చర్స్ని మార్చుకొని ఈ కొత్త వేరియంట్ వచ్చింది. ఇందులో 6 స్పైక్ ప్రోటీన్ మ్యూటేషన్స్ చెందాయి. అంటే దాని అర్థం ఏంటి, ఆ కోవిడ్ పైన ఉంటాయి కొమ్ములు, అవి రూపాంతరం చెందాయి. రూపాంతరం చెందడం వల్ల గతంలో ఉన్నటువంటి మ్యూటేషన్స్ కన్నా ఇది కొత్త మ్యూటేషన్ అనమాట. గతంలో ఉన్నది LP8.1, అలాగే 8 మ్యూటేషన్స్ ఉన్నాయి JN1లో, దానికన్నా ఇది కొత్తగా వచ్చింది. సో ఇప్పుడు ఇందులో మ్యూటేషన్స్కి కొన్ని పేర్లు పెడతారు, మనకు అవన్నీ అర్థం కావు. మనకి ఈ నెంబర్లు అవి ఉంటే ఇక్కడ ఎందుకుంటాం, మనం కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లోనో ఏదో పెద్ద పెద్ద రీసెర్చ్ సెంటర్లోనో ఉంటాం. సో కాబట్టి ట్రాన్స్మిటబిలిటీ అంటే ఏంటంటే ఇది ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాప్తి చెందేటటువంటి క్రమం వేగంగా ఉండొచ్చు. అయితే వేగంగా ఉన్నప్పటికీ ఇది మనిషిని ఎంతవరకు చంపుతుంది, ఎందుకంటే ఒక వ్యాధి వచ్చిన తర్వాత ఆ వ్యాధి మనిషికి ఎంతవరకు హానికరంగా ఉంటుంది అనే దానిపైన ఆ వ్యాధిని మనం సీరియస్గా తీసుకోవాలా లేదా అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది. బట్ హియర్ ఇక్కడ మీరు చూస్తే ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ అంటే మన రోగనిరోధక శక్తిని తప్పించుకొని మన బాడీలోకి వెళ్తుంది, కానీ వ్యక్తిని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి చంపేసే అంత పవర్ మాత్రం దీనికి కోవిడ్ ఒరిజినల్ వైరస్ అంత అయితే లేదని చెప్తున్నారు. అట్లానే రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే చైనా, సింగపూర్లో చాలా వరకు కేసెస్ వచ్చాయట. 11,000 నుంచి 14,000 వరకు మే 2025 ఫస్ట్ అండ్ సెకండ్ వీక్స్లో వచ్చాయని చెప్తున్నారు. ఇండియాలో దాదాపుగా 1000 కేసులు ఉన్నాయట. సిమ్టమ్స్ ఏం గతంలో మాదిరిగానే కొంతవరకు కోల్డ్ రావడము, సోర్ థ్రోట్ అంటే గొంతులో కొంచెం మంటగా ఉండడం, లేదని అనుకుంటే పొడివారిపోవడం, అలాగే వాసన పోవడము, ఫీవరు, నీరసం రావడం, ఇవన్నీ గతంలో ఎలా అయితే మనకి కోవిడ్ లక్షణాలు ఉన్నాయో సేమ్ అవే లక్షణాలు కంటిన్యూ అవుతాయి. అలాగే లాస్ ఆఫ్ టేస్ట్ ఆఫ్ స్మెల్ అంటే ఏదైనా తింటే రుచి కనుక తెలియకపోతుంటే సాధారణంగా ఈ వైరస్ వచ్చినట్టు అర్థం చేసుకున్నారు లాస్ట్ టైం కూడా. మే 19, 2025కి 257 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి. అయితే తర్వాత 2 రోజుల్లోనే ఈ 257 వల్ల 1000కి మారింది, కానీ 5 మరణాలే సంభవించాయి. ఈ 5 మరణాలు కూడా ఆబ్వియస్గా మనం కనుక చూస్తే కొంత ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉన్నటువంటి వ్యక్తులుగా చెప్తున్నారు. బట్ అలానే మనం పూర్తి స్థాయిలో డిసైడ్ చేయలేం. సో డామినెంట్ వేరియంట్ ఇన్ ఇండియా స్టిల్ JN1 ఉంది, దాని తర్వాత BA2 ఉంది. కాబట్టి ఈ JN1నే మనకి ఎక్కువగా న్యూస్లో చెప్తున్నారు. అలాగే NB1.8.1 అనేది ఇంకా సివియర్ ఇల్నెస్ ఏం చేయట్లేదు ఈ JN1 వెరైటీలో. సో ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా చాలా మైల్డ్గా ఉన్నాయి. ఇంటి దగ్గరే వాటిని ట్రీట్ చేసుకోవచ్చు. ఒక 4-5 రోజులు, మనం జనరల్గా 11 రోజులు ఎంత అనుకున్నాం అప్పుడు. సో ఆ 11 days 12 days కనుక మనం ఇంట్లో కూర్చొని పూర్తి స్థాయిలో క్వారంటైన్ కనుక మెయింటైన్ చేస్తే ఈ వ్యాధి తగ్గిపోతుంది. సో జనరల్గా అంటే మనం చూడండి, గతంలో ఎవరో అన్నారు, ఆయన కరెక్ట్గానే అన్నారు, పాప ఊరికనే ట్రోల్ చేశారు. మనం రానున్నటువంటి రోజులతో కోవిడ్తో కలిసి సహజీవనం చేయాల్సినటువంటి సమయం. ఖచ్చితంగా ఇప్పుడు సహజీవనమే ఇది. ఒక వైరస్ అంటూ మనుషుల్లోకి వచ్చింది అంటే అది ఎక్కడో చోట ప్రబలుతూ ఉంటుంది, అదేం అలా చచ్చిపోదు వెంటనే. సో అండ్ కోవిడ్ ఇట్ ఈజ్ నాట్ డేంజరస్ నౌ, ఇట్ వాజ్ డేంజరస్ ఇన్ 2019 బట్ నాట్ నౌ. కాబట్టి ఖచ్చితంగా దీంతో సహజీవనం చేయాలి. అలాగే మీరు కనుక చూస్తే ఇంకా వ్యాక్సిన్స్ అనేవి ఎఫెక్టివ్గానే ఉన్నాయి, కానీ ఈ పర్టికులర్ వేరియంట్ మ్యూటేట్ అయినందువల్ల మనం గతంలో 2019, 20, 21లో తీసుకున్నటువంటి వ్యాక్సిన్స్ కరెక్ట్గా పనిచేయకపోవచ్చు, ఇది ఒకటి చెప్తున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో 9 నెలల పాపకి వచ్చిందట బెంగళూరులో, కానీ ఆ అమ్మాయి ఇంకా స్టేబుల్గానే ఉంది. కాబట్టి 9 నెలల పాపనే ఆ వైరస్ ఏం చేయలేకపోయింది. నార్మల్గా ఇమ్యూనిటీ ఉన్నటువంటి సాధారణంగా పిల్లలకి 18 నెలల నుంచి 24 నెలల తర్వాత మాత్రమే ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. సో చిన్న పాపని బై గాడ్స్ గ్రేస్ ఏం చేయలేకపోయింది ఆ వైరస్, ఇంకా మనల్ని ఏం చేస్తుంది అనేటటువంటి భావనలో కూడా ఉన్నారు ప్రజలు. దట్ ఈస్ కరెక్ట్ ఒక రకంగా, ఎందుకంటే అప్పుడు వచ్చినటువంటి వైరస్ పిల్లల్ని పెద్దగా అటాక్ చేయలేదు, ఎక్కువగా ఎల్డర్లీ పీపుల్, ఇంకా వాళ్ళు వీళ్ళని లేదులేండి అందరినీ పట్టుకుంది అనుకోండి, వేరే సంగతి అది. సో ఇండియా ఈ సిచ్యువేషన్ బెటర్గానే మానిటరింగ్ చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ అని మనము గతంలోనే తీసుకొచ్చింది. సో దీని ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు. బట్ హైజీన్ మెయింటైన్ చేయాలి. మళ్ళీ మనం అందరం మానేసాం. అప్పట్లో షేక్ హ్యాండ్లు ఇవ్వడం మానేసాం, నమస్తేలు పెట్టేటోళ్ళం. ఇప్పుడు మళ్ళీ పోయింది, షేక్ హ్యాండ్లు ఇచ్చేసుకుంటున్నాము. సో వాడు తుమ్ముతాడు, షేక్ హ్యాండ్ ఇస్తాడు, నువ్వు ముక్కు మీద పెట్టుకుంటావు, వైరస్ లోపల పోతుంది. ఈ బాధలన్నీ లేకుండా 2019, 20లో ఎలా అయితే మనం షేక్ హ్యాండ్లు ఇవ్వకుండా నమస్కారాలు పెట్టామో, మాస్కులు వేసుకున్నామో, ప్రతిసారి శానిటైజర్లు కొట్టుకున్నామో, ఇది మళ్ళీ కంటిన్యూ చేయాలి. ముఖ్యంగా క్రౌడెడ్ ప్లేస్లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు క్యారీ ఎ మాస్క్ విత్ యూ, ఎందుకంటే ఈ వైరస్ నుంచి కాపాడుకోవడానికి అది ఒకటే మార్గం.
అలాగే కోవిడ్-19 గురించి కనుక మనం చూస్తే అసలు ఈ కోవిడ్-19 సార్స్ అనేటటువంటి ఒక వైరస్కి చెందినటువంటి రకం. సార్స్ ఎప్పటి నుంచో ఉంది, బట్ హైలీ కంటాజియస్ డిసీజ్, అంటే ఎక్కువగా అంటుకునేటటువంటి వ్యాధి, అంటువ్యాధి అని అంటాం కదా అట్లా. సో ఇది బీటా కరోనా వైరస్ అని అంటారు, అందుకే దీన్ని కరోనా అనే పేరుతో పిలిచేవాళ్ళు. సార్స్ సిఓవి, మెర్స్ సిఓవి అనేటటువంటి వైరస్ కుటుంబాలకు చెందింది. సో కరోనా వైరస్కి ఏంటంటే పాజిటివ్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ వైరసెస్ ఇవి. దానికి కొన్ని స్పైక్స్, కొమ్ములు ఉంటాయి, గ్లైకోప్రోటీన్స్ అని అంటారు వాటిని. సో దానివల్ల మనకి ఏదో కిరీటం ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. SARS-CoV-2 అనేది మ్యూటేషన్స్ చెందుతూ ఉంటుంది, పరిణామం చెందుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కొత్త వెరైటీలు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ కొత్త వెరైటీలు ఒక్కొక్కసారి మనుషులు అటాక్ చేస్తూ ఉంటాయి, అలా అని ప్రపంచం అంతా రావు. అందుకే అప్పట్లో వచ్చిన కోవిడ్ పాండమిక్ అయింది ఒక వెరైటీ, కానీ ఇప్పుడు మాత్రం మనకి ఎండమిక్ అవుతుంది. ఎండమిక్ అంటే కేవలం ఒక ప్రాంతంలో వస్తే దాన్ని ఎండమిక్ అని అంటారు, ప్రపంచం అంతా వస్తే దాన్ని పాండమిక్ అని అంటారు, మహమ్మారి అని అంటారు. సో దీని జూనోటిక్ ఆరిజిన్ ఇది సాధారణంగా అసలు హ్యూమన్స్ నుంచి యానిమల్స్కి వచ్చిందని చెప్తున్నారు. సాధారణంగా మనకి ఎక్కువ వైరస్లు ఉండేవి కొన్ని పక్షుల్లో ఉంటాయి. దట్స్ వై బర్డ్స్ ఆర్ వెరీ డేంజరస్. మనకి అందుకే పూర్వకాలంలో మన పూర్వీకులు ఎంత తెలివైన వాళ్ళో, ఎంత సైంటిఫిక్ రీసెర్చ్ లేకపోయినా సైంటిఫిక్ అండర్స్టాండింగ్ ఉంది వాళ్ళకి. ఐ అగ్రీ, ఇప్పుడు ఉన్నటువంటి సైంటిఫిక్ రీసెర్చ్ ఆ కాలంలో లేదు, కానీ సైంటిఫిక్ అండర్స్టాండింగ్ ఉంది. అందుకే మీరు చూడండి, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో రాత్రి 6 తర్వాత ఎక్కడైనా గబ్బిలం కనుక ఎగిరితే, సాధారణంగా పగలు ఉండవు గబ్బిలాలు, రాత్రిపూట ఉంటాయి. గబ్బిలం కనుక ఎగిరితే సాధారణంగా మన ఇళ్లలో పిల్లల్ని, పెద్దవాళ్ళని కూడా ఆ గబ్బిలం దగ్గరికి పోవద్దని అంటారు. గబ్బిలాలు తిరుగుతున్నాయి లోపలికి రండి అని అంటారు. ఎందుకంటే ఆ గబ్బిలం అనేటటువంటి ఇట్ ఈస్ ద ఓన్లీ మ్యామల్ విచ్ కెన్ ఫ్లై. క్షీరదాల్లో ఎగరగల క్షీరదం అదొక్కటే. అది రకరకాల వైరస్లను క్యారీ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ రకరకాల వైరస్లను క్యారీ చేసేటప్పుడు అది ఏం చేస్తుందంటే గాల్లోనే యూరినేషన్ చేస్తుంది. అది వ్యాపిస్తే అందులో కొన్ని వందల వైరస్లు ఉంటాయి, వేల వైరస్లు, అందులో కోవిడ్ ఒకటి. సో ఇలా చాలా వైరస్లు. ఎబోలా అయితే చాలామంది గ్రెద్ద నుంచి వచ్చిందని అంటారు, గెద్ద. సో గెద్ద ఎక్కడనో ఆఫ్రికాలో అది ఎగురుతూ అది ఇలా యూరినేట్ చేస్తే ఒక బాబు పీల్చుకుంటే ఆ బాబు నుంచి మిగతా వాళ్ళకి ట్రాన్స్మిట్ చేసేదని ఒక థియరీ ఉంది. కోవిడ్ కూడా అంతే. ఈ బ్యాట్ కొరికినటువంటి ఏవైనా పదార్థాలు, రకరకాల కోళ్ళు కానీ లేదని అనుకుంటే ఇంకా మనం తినేటటువంటి మేకలు ఇట్లాంటివి తినడం వల్ల, వాటిని మనం తినడం వల్ల ఈ వైరస్ ట్రాన్స్మిట్ అయ్యి ఉండొచ్చు అని కూడా చెప్తారు. సో కాబట్టి రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ముఖ్యంగా, అంటే మనం తుమ్మితే దగ్గితే వచ్చేటటువంటి ఆ సెలైవ ఏదైతే ఉంటుందో దాని ద్వారానే ఇది ట్రాన్స్మిషన్ చెందుతుంది. సో అది రాకుండా ఉండాలంటే మాస్క్ పెట్టుకోవాలి. సో మాట్లాడేవాడు మాస్క్ పెట్టుకోవాలి, వినేవాడు మాస్క్ పెట్టుకోవాలి. ఆన్లైన్ కాబట్టి పర్వాలేదు అనుకోండి, యూట్యూబ్లోంచి రాదు కదా. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా ఉంటుంది. ఇగో ఇదే మనం అన్నాం కదా సార్స్ అని చెప్పేసి, ఇగో ఈ ప్రోటీన్స్ ఉన్నాయి కదా, దీన్ని స్పైక్ గ్లైకోప్రోటీన్ అని అంటారు. లోపల ఉన్నది మెంబ్రెయిన్ ప్రోటీన్, ఇంకా లోపల ఉన్నది న్యూక్లియర్ ప్రోటీన్, ఇంకా లోపల ఉన్నది జీనోమిక్ ఆర్ఎన్ఏ, అలా తర్వాత ఈ పైన ఉన్నటువంటిది మెంబ్రెయిన్. సో ఈ పైన ఉన్నటువంటి మ్యూటేషన్స్ చెందుతాయి రకరకాలుగా. సో కొత్త రకం వేరియంట్స్ వస్తూ ఉంటాయి. అలాగే వ్యాక్సిన్స్ కూడా మనకి mRNA వ్యాక్సిన్ ఒకటి ఉంది, ఫైజర్ అని చెప్పి, ఇది రష్యా వాళ్ళు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. వైరల్ వెక్టర్ కోవిషీల్డ్ మన ఇండియాలో తయారు చేసాం. అలాగే స్పట్నిక్, నాకు తెలిసి స్పట్నిక్ అనుకుంటా వాళ్ళది, ఫైజర్ ఏమో యుఎస్ వాళ్ళది అనుకుంటా. ఇన్యాక్టివేటెడ్ వైరస్ కోవాక్సిన్, ఇది కూడా ఇండియాలో తయారు చేసాం. DNA వ్యాక్సిన్ జైకోవ్ డి, ప్రోటీన్ సబ్యూంట్ నోవాక్స్. సో ఇట్లా రకరకాలు తీసుకొచ్చాం. ఇప్పుడు SARS-CoV-2 అనేటటువంటిది ఎండమిక్, ఇట్ ఈస్ నాట్ ఎ పాండమిక్. అంటే సీజనల్గా, ముఖ్యంగా చలికాలంలోని, వర్షాకాలంలోని రకరకాల ప్రాంతాల్లో ఇప్పుడు ఇంక వస్తూనే ఉంటుంది ఇది. కాకపోతే ఇట్ ఈస్ ఈజీ, మళ్ళీ మనం డోలో 650 వేసుకుంటే తగ్గిపోతుంది. సో ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటింగ్ టు ద రైజ్, అంటే ఏ కారణాల వల్ల ఇప్పుడు ఈ వైరస్ పెరుగుతుందని చూస్తే, ఒకటి ఇమ్యూనిటీ. సాధారణంగా మనం అప్పుడు వేసుకున్నటువంటి వ్యాక్సిన్స్ పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేసి తయారు చేసిన వ్యాక్సిన్స్ కాదు. ఈ డిసీజ్ని వేగంగా తగ్గించడానికి గాను అప్పటికప్పుడు తయారు చేశారు. సో ఈ వ్యాక్సిన్ ప్రభావం అనేటటువంటి తగ్గుతూ ఉండొచ్చు. ఒకటి. రెండు, కొత్త వేరియంట్స్, అంటే SARS-CoV-2లో రకరకాల వేరియంట్స్ వస్తున్నాయి, మ్యూటేషన్స్ చెందుతున్నాయి, దానివల్ల కూడా అవ్వచ్చు. సీజనల్ ప్యాటర్న్స్, సాధారణంగా రెస్పిరేటరీ వైరసెస్ అనేటటువంటివి కాలాలను బట్టి వస్తూ ఉంటాయి. జలుబు ఎప్పుడు వస్తుంది? వర్షాకాలం మొదలైనప్పుడు వస్తుంది, చలికాలం మొదలైనప్పుడు వస్తుంది. సో ఇందులో కూడా హ్యూమిడ్ ఎన్వైర్న్మెంట్ ఉన్నప్పుడు ఈ రకాల మ్యూటేషన్ వైరస్ అనేటటువంటి వస్తాయి. అలాగే ఎనఫ్ టెస్టింగ్, కోవిడ్-19 ఇప్పుడు ఎండమిక్ అయింది, కానీ టెస్టింగ్ ఇంకా మర్చిపోయాం మనం. వస్తే డోలో 650 వేసుకుందాంలో ఏమవుతుంది అనేటటువంటి ఇదిలో ఉన్నాం. సో ఇది కూడా ఒక కారణం కావచ్చు. అలాగే హై రిస్క్ గ్రూప్స్, అంటే వీక్ ఇమ్యూనిటీ సిస్టమ్ ఉన్నటువంటి వ్యక్తులు మోర్ వల్నరబుల్గా ఉంటారు, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులకి వీళ్ళే వ్యాప్తి చేస్తూ ఉంటారు. అలాగే ఈ పర్టికులర్ వైరస్ కూడా వాళ్ళని ఎక్కువగా అటాక్ చేస్తూ ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి 2019 ఒక క్వశ్చన్ ఇచ్చాడు. సో ఈ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. అట్లానే
discuss the structure, transmission and vaccination strategies related to SARS-CoV-2 virus. How has its evolution impacted public health management post pandemic? ఈ క్వశ్చన్ని 200 పదాల్లో రాయండి. అంటే ఎలా రాస్తారు? వ్యాక్సినేషన్కి సంబంధించి, స్ట్రక్చర్కి సంబంధించి, ట్రాన్స్మిషన్కి సంబంధించి మీరు ఒక 2-3 బొమ్మలు వేసి కొంచెం వివరించాలి. దాని తర్వాత ఈ ఎవల్యూషన్ అంటే రకరకాల మ్యూటేషన్స్ వల్ల ఇది పబ్లిక్ హెల్త్ మేనేజ్మెంట్ అంటే మన దేశంలో ప్రజా ఆరోగ్య నిర్వహణ మీద దీని యొక్క ప్రభావం ఎలా ఉందనేది వివరించాలి. అది సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ అవుతుంది. సో ఇది ఈరోజు సెషన్. డోంట్ వరీ అబౌట్ ద కోవిడ్ వైరస్ and always maintain mask and sanitizer. Always carry both of these with you. So thank you. Have a nice day.